ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నా? అది ఆంటీ, అదంటే జరిగింది. అయ్యో భగవంతుడా, మా వల్ల నీకు పిల్లలకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయా? ఆ సార్ ఎవరు? పిల్లల్ని కాపాడబట్టి సరిపోయిందమ్మా, లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. అవును, వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే అన్నయ్యకి చెప్పాలి. ఉషా, వద్దు, ఇప్పుడెందుకు? వదిలేసేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా. వదిలేయడానికి ఇది చిన్న విషయం కాదు కదమ్మా. పోనీ నువ్వు ఒక పంచే, నువ్వు వెంటనే బట్టలన్నీ సర్దుకొని మాతో పాటు మా ఇంటికి వచ్చేసి. ఈ పరిస్థితుల్లో నువ్వు పిల్లలతో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. అందుకే కొద్ది రోజులు మా ఇంట్లో మాతో పాటే ఉండు, సరేనా? అయ్యో ఆంటీ. అవునమ్మా, చాలా బాగా చెప్పావు. రాధాగారు, ఇంకా మీరేం ఆలోచించకుండా వెంటనే మాతో పాటు బయలుదేరండి. నేనొచ్చి మీ ఇంట్లో ఉండటం అంత బాగోదేమో ఆంటీ. అమ్మా రాధా, బాగుండడం బాగోకపోవడం కాదమ్మా, ఈ పరిస్థితుల్లో నీ క్షేమమే కదా నీ పిల్లలకి ముఖ్యం. ఆంటీ, అది అవును రాధగారు, మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. అక్కడ మా అన్నయ్య ఉంటాడనే కదా మీ ఫీల్ అంతా. అయ్యో అలా ఏం లేదు. నాకు అర్థమైందమ్మా, నీకు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. సూర్య హోటల్ దగ్గరున్న గదిలో ఉంటాడు. ఆంటీ, అదేం కాదాంటీ. వద్దమ్మా, ఇక నువ్వేం చెప్పినా నేను వినను. అమ్మ ఉషా, నువ్వు వెళ్ళి పిల్లల బట్టలు సర్దు. అలాగే అమ్మా. ఉషా, పిల్లలు. ఆంటీ ఆంటీ ఆంటీ, ఒక్క నిమిషం. చూడండి పిల్లలు, కొద్ది రోజులు మీరు మా ఇంట్లో ఈ నానమ్మ దగ్గరే ఉంటారు, సరేనా? సరే నానమ్మ. అది కాదంటీ, నేను చెప్పేది వినండి ఆంటీ. అమ్మా ప్లీజ్ అమ్మా, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్తే నానమ్మ మంచి మంచి కథలు చెప్తుంది. మేము ఉషా అక్కతో ఏం చక్కా ఆడుకోవచ్చు. ప్లీజ్ అమ్మా, వెళ్దామమ్మా. నువ్వు సైలెంట్ గా ఉండు. అమ్మా రాధా, నువ్వు మాతో పాటే వస్తున్నావు, నా మాటకు విలువిస్తావని అనుకుంటున్నాను, అంతే. ఉషా, పిల్లల బట్టలు సర్దేశావా? ఒకసారి కానివ్వే. అయ్యో, ఇప్పుడు ఎలా? ఆర్య సార్ ఆ ఇంట్లోనే ఉన్నారే, నేను కూడా ఇప్పుడు అదే ఇంట్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఏం జరగబోతోందో ఏంటో. నా కొడుకు వచ్చేసాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.